ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. వెల్కమ్ టు AB60 న్యూస్. ఈ రోజు ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే మీకు తెలిసిన వ్యక్తే పి వివేక్ బాబు. ఈ సోషల్ మీడియాలో చాలా ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, జర్నలిస్ట్ వివేక్ బాబుని కన్నా జనసేన నాయకుడు వివేక్ బాబుని ఆదుకోండి అని చెప్తున్నారు. ఏంటి ఆదుకోవడం ఏంటి, అసలు ఏమైంది? అయితే ఈ స్టోరీ మీరు వినాల్సిందే. జర్నలిస్ట్ వివేక్ బాబు AP24/7లోని ఆయన ఒక స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. అయితే 2018లో ఏదైతే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇక విశాఖ జిల్లా మొత్తం కూడా ఆయన ఒక యాత్ర చేశారు. ఆ యాత్ర భాగంలోనే AP24/7లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్గా ఉంటున్న వివేక్ బాబు, అంటే నాకు ఎక్కువగా వివేక్ అన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఈ వీడియోలో కూడా ఎక్కువ వివేక్ అన్నే అని అనబోతున్నాను. కాబట్టి వివేక్ అన్న ఆ టైంలో పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేశారు. అయితే అట్లాగా అరకు, పాడేరు మొత్తం అన్ని తిరుగుతూ కూడా ఒక అంబేద్కర్ భవన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు బస చేసే పరిస్థితి కూడా అక్కడ కనబడింది. అయితే ఒక రోజు పాయింట్ ఏదైతే వివేక్ అన్న ఆ యొక్క పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసారో అన్ని కూడా పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేశారు, చూశారు. ఒక ఫైన్ డే వివేక్ అన్నని పవన్ కళ్యాణ్ గారు పిలిచి, మీరు నాతో ఉంటారా, మీరు నాతో ట్రావెల్ చేస్తారా, నా పక్కనే ఉంటూ ఈ సమస్యల మీద మీరు తెలుసుకొని నాకు చెప్పండి, మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా వీళ్ళకి న్యాయం చేద్దాం అంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతాన్ని నచ్చి వివేక్ అన్న ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివేక్ అన్న ఆ పార్టీలో జాయిన్ అవడం అయింది. అయితే రానున్న రోజుల్లోని క్రమంగా పవన్ కళ్యాణ్కి మీరు చూస్తున్నచ్చు, నేను వీడియో కూడా మీకు పెడుతున్నాను. ఆ వీడియోస్ లో చూడండి, అనేక సార్లు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా అక్కడ అంశాలు ఎవరైతే మర్చిపోతే వివేక్ అన్నను కూడా అడిగి తెలుసుకునే సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే అనేక సార్లు కూడా పవన్ కళ్యాణ్ వేదిక పైన ఒక మాట చెప్పారు. ఏమనంటే, నా సిద్ధాంతాలు నచ్చి ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ వివేక్ జాయిన్ అయ్యడం జరిగిందంటారు, కానీ అది బుట్టి ఫేక్ అనేదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసేటప్పుడు వివేక్ అన్నతో పాటు నేను కూడా ఉన్నాను 2018 ఆ సమయంలో. అయితే అప్పుడు వివేక్ అన్నని పిలిచింది పవన్ కళ్యాణే, కానీ వివేక్ అన్నంత వెళ్ళా. ఎందుకంటే వివేక్ అన్న అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయనకి నెలకి 2 లక్షల రూపాయల జీతాన్ని కాదనుకొని ఇక సమాజ సేవ చేద్దాం ఉద్దేశంతో జర్నలిజంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేయాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కానీ వివేక్ అన్న తనంతా తన వెళ్ళి నేను జాయిన్ అవుతాను అనేది చెప్పే ప్రసక్తి అయితే లేదు. కావాలంటే కింద వివేక్ అన్న ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో చేస్తున్నాను, అక్కడ డైరెక్ట్ గా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చారా, లేదా మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యారా అంటే వివేక్ అన్న మీతో డైరెక్ట్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు సోషల్ మీడియాలోని ఏమంటున్నారంటే, వివేక్ ఆదుకోండి, వివేక్ పరిస్థితి ఆర్థికంగా నలిగిపోయాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మాటలు విని, ఈ మాటలు చూసి, ఆ వీడియోస్ చూసి నా కళ్ళకైతే బయర్లు కమ్మాయి, నా మనసులాగా లేదు. ఎందుకంటే వివేక్ అన్న వ్యక్తి ఎవరికి కష్టం ఉన్నా సరే ఆదుకున్న వ్యక్తి. ఫస్ట్ రెస్పాండ్ అవుతాడు అంటే వివేక్ అన్న తన నోటి దగ్గర కూడా తీసి ఇతరులకు పెట్టేదే హెల్ప్ గుణంలో కానీ సహాయం చేసే గుణంలోనే వివేక్ అన్న ముందు ఉంటాడన్న విషయం నేను చెప్పుకుంటాను. అనేక సార్లు కూడా పవన్ కళ్యాణ్ మాట విని వివేక్ అన్న అడుగు పెట్టాడు. నీకు జీతం ఇస్తాను, నువ్వు నాతో ట్రావెల్ చేయ అన్నాడు. 2018లో అధికారులు లేనప్పుడు కానీ 2019లో అధికారులు లేనప్పుడు కానీ వివేక్ అన్న పవన్ కళ్యాణ్ తోనే నడిచాడు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో పవన్ కళ్యాణ్కి వివేక్ అన్నని పక్కన పెట్టాడు. ₹1 జీతం కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితికి కనబడుతుంది. నాట్ ఓన్లీ వివేక్ అన్న లాంటి వారు ఈ యొక్క జనసేన చాలా మంది ఉన్నారు. 2018-19 ఎలక్షన్స్ లోని జనసేన ఓడిపోయినప్పుడు ఈ వివేక్ లాంటి వాళ్ళే జనసేన జెండాని మోసారు. కానీ 2024 ఎలక్షన్స్ లోని మరి వివేక్ అన్న పరిస్థితి ఏమైంది అంటే, వచ్చినప్పుడు మీ అందరి జీవితాలు బాగుంటాయని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కార్యకర్తల జీవితాలే బాగలేదు కదా. అంటే ఉన్న సీట్లు ఏ రోజు నాగబాబు కనిపించలేదే పార్టీలో, ఏ రోజు కూడా నాగబాబు జెండా మోయలేదే. కానీ ఈ రోజు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు కదా. మరి వివేక్ అన్న లాంటి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు?
ఈ రోజు వాళ్ళు ఆర్థికంగా సార్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తలంచుకుంటే ఎంతసేపు సార్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి? నాట్ ఓన్లీ వివేక్ అన్న, వివేక్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పార్టీలోని. జనసేన ఈ రోజు పట్టు కోల్పోవడం కారణం ఇదే. సోషల్ మీడియాలోని జన సైనికులే చందాలు వేసుకొని వివేక్ అన్నకి హెల్ప్ చేద్దాం అని చెప్పి వాళ్ళే మనం సహాయం చేసుకోవాలా, మన నాయకుడు సహాయం చేసే స్థితిలో అయితే లేడు. ఫ్రెండ్స్, మీరు ఒక కామెంట్ రూపంలో చెప్పండి, పవన్ కళ్యాణ్ చేసింది మంచా చెడా? ఎందుకంటే అధికారులు లేనప్పుడు ఈ యొక్క వివేక్ లాంటి వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ ఎంట ఉండి జెండా మోసారు. అధికారులు వచ్చినప్పుడు వివేక్ లాంటి వాళ్ళు కనుమరుగయ్యారనే, అంటే నమ్మక ద్రోహం చేసే విధానంలోనే ఈ యొక్క పవన్ కళ్యాణ్ దిట్ట అని అనిపిస్తుంది జన సైనికులకి. మీరు సింగు మీరుకి జనసేన పెట్టడానికి, జనసేనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటానికి ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా ఉండి వివేక్ ఇప్పుడు వచ్చి నేను జనసేన కోసం పనిచేస్తాను, ఉద్యోగం మానేస్తానంటే ఆ పని మానేసి వచ్చి ఈ రోజున వివేక్ ఈ రోజున పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉండటానికి సిక్కోలు కష్టాలను చూసి చెల్లించి జనసేనకు వచ్చినవాడు.